మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయము ఏమిటి అంటే గ్రహచారము గోచారముతో పాటు వ్యక్తిగత పేరు ఏదైతే ఉందో దీంతో పాటుగా జన్మనామం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అండ్ ప్రజెంట్గా గోచారంలో ఏం గ్రహాలు రన్ అవుతున్నవి, మీ జాతకంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, వీటిని బ్యాలెన్స్గా చూసుకుంటూ మీకు రేపటి కాలంలో జరగబోయేటువంటి పరిణామాలు కానీ శుభము కానీ అశుభము కానీ ఏ బిజినెస్ వారికి బాగుంటుంది, ఏ వృత్తిలో మీకు పై స్థాయికి వెళతారు అనేటువంటిది కానీ, మీ జాతక చక్రంలో ఏ బిజినెస్ చేస్తే మీరు పైకి వస్తారు, ఇలా క్లియర్గా తెలుసుకొని ముందుకు వెళితే తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణ ఏమిటి అంటే లగ్నం వచ్చేసి ధనస్సు లగ్నం అయింది, రెండవ స్థానానికి అధిపతి అంటే ధన స్థానానికి అధిపతి ఎవరైతే ఉన్నారో వృచ్చికంలో ఉండడం జరిగితే మోటార్ రిలేటెడ్ కానీ ఇనుము రిలేటెడ్ కానీ రెస్టారెంట్ రిలేటెడ్ కానీ మనీ రిలేటెడ్ ఇతనికి అచ్చుబాటు ఉండదు. అంటే ట్రాన్సాక్షన్ విషయంలో ఇతను ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎలాంటి బిజినెస్లో అయినా. ఉదాహరణకు ఇలా ప్రతీది కూడా ఉంటుంది కనుక ఆ విధంగా తెలుసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో వృషభ రాశి వారు వృషభ రాశి వారికి 12వ స్థానంలో ఈ యొక్క గురువు యొక్క వక్ర దృష్టి ఉండడం చేత ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్థాన చలనం ఉన్నది, అదేవిధంగా పదవిహీనత ఉన్నది, కొంత వ్యర్థ ప్రయాణాలు ఉన్నది, స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఉన్నవి. ఈ 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో. దీంతో పాటుగా ముఖ్యంగా అజ్ఞాతులు ఎవరైతే ఉన్నారో అంటే తెలిసి తెలియని వ్యక్తులకు డబ్బులు ఇవ్వద్దు, వారితో కలహాలు ఉన్నవి, అదేవిధంగా కుటుంబ సమస్యలు ఉన్నవి, కలత్ర ఇబ్బందులు ఉన్నవి, కొంత భార్య మూలకంగా భర్తకు భర్త మూలకంగా భార్యకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే దోహదపడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కనుక జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో. మరి ఇంకా చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి, స్థాన చలనాలు పొంచి ఉన్నవి, అదేవిధంగా మనకు ఆదాయానికి మించినటువంటి వ్యయం కనబడుతుంది, బంధువుల నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, స్థాన భ్రంశము, ధన నాశనము, అదేవిధంగా యాచక వైరము కనుక తప్పకుండా ఎవరైతే ముఖం తెలియని వారితో జాగ్రత్తగా ఉండండి. కలహాలకు సంబంధించి కొంత దూరంగా ఉండేటువంటి ప్రయత్నము చేస్తూ ఉండాలి ఖచ్చితంగా కూడా, లేదా ఇబ్బంది అవుతుంది. మరి ఇంకా చూసుకున్నట్టయితే గృహ సమస్యలు, రాజభయము, హాని, కోపము కావచ్చును, అనూహ్య అవరోధాలు, కొంత దొంగతనానికి ఏమైనా వస్తువులు గురయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు. మరొకటి ఏమిటయ్యా అనుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారిని చూసుకుంటే ఇందాక చెప్పుకున్నాం, శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత వృక్షేట్కాల దోషం అయితే ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కొంత జాగ్రత్తగా ఉండండి. మీ భర్తకు స్కిన్ ఇష్యూస్ కానీ భార్యకు స్కిన్ ఇష్యూస్ కానీ ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. స్కిన్ రిలేటెడ్ కానీ లేదా ఏవైనా వంశపారంపర్య వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి అటాక్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. వృషభ రాశికి సంబంధించినటువంటి భార్య ఉంటే భర్తకు, భర్తకైతే భార్యకు, ఇలా ఎవరికైనా ఒకరికి. ఇక మరొక విషయం ఏమిటి అంటే సూర్య భగవానుడు పంచమాత ఉన్నాడు కనుక గౌట్ రిలేటెడ్ ఎవరైతే ఉద్యోగం రాస్తున్నారో వారికి ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పుకోవచ్చును. దీంతో పాటుగా కొంత నమ్మక ద్రోహం జరిగే పరిస్థితి ఉన్నది. జాబ్ రిలేటెడ్ ఎవరైనా జాబ్ పెట్టిస్తాము అని చెప్పి అన్నా కూడా కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ముఖ్యంగా కొంత గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్నవి ఎవరైతే ఈ యొక్క కన్సీవ్ అయి ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. కొంత ధన నష్టము, శత్రువుల వలన భయము కనబడుతున్నది, ధన సమృద్ధి, చక్కటి ఆరోగ్యం అయితే ఉన్నది. మరొక విషయం ఏమిటయ్యా అనుకుంటే మరి యొక్క కుజ భగవానుడు మీకు 2వ స్థానంలో ఉండడం వల్ల, 2వ స్థానం ఏమిటంటే దుష్టులతో అకారణ కలహాలు, ఎక్కడైతే కలహాలు జరుగుతున్నాయో అక్కడ జాగ్రత్తగా ఉండాలి.
తప్పకుండా కూడా దుష్టులతో అకారణ కలహాలు ఉన్నవి, ప్రమాదము కార్యవస్తు నష్టము ఉన్నది, అదేవిధంగా దుర్బలత్వం ఉన్నది. కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా మరి ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు సంతానానికి సంబంధించి ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా సంతానం అయ్యే పరిస్థితి ఉన్నది. కొంత శత్రు సమస్యలు, అదేవిధంగా వేడి ఆహారానికి సంబంధించినటువంటి దానిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. కనుక అన్నింటా కూడా చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి కుజుడు మీకు 8, 9 స్థానాల్లో సైడ్ లుక్స్ ద్వారా చూడడం వల్ల మరి శ్వాసకోశ సమస్యలు కావచ్చును, స్టమక్ రిలేటెడ్ కావచ్చును, రుణ బాధ కావచ్చును, అధికారుల నుండి సమస్యలు. జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో వారు ఏమైనా లంచాలు తీసుకునేటువంటి పరిస్థితులలో కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆచితూచి ముందుకు వెళ్ళాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఇంకా కొంత ప్రతికూలత, పనిచేసే చోట అగౌరవము ఏర్పడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పొంచి ఉన్నాయి. కనుక ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.